దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము నూతన క్రియ 2వ భాగం అండి. మొదటి భాగములో పరిశుద్ధ గ్రంథములోని పరిశుద్ధులకు ఏ విధంగా నూతన క్రియలు జరిపించి వారు ఆశీర్వదించారో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ రోజున 2వ భాగముగా నూతన హృదయము నూతన స్వభావము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లి అపవిత్రతను తొలగించి నూతన హృదయమును నూతన స్వభావమును కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 25-26 వచనములలో వాగ్దానం ఇచ్చిన దేవుడు నా ఆత్మ మీ మీద ఉంచెదను అంటున్నారండి. యోఫ్తా, గిద్యోను, సంసోను మరియు అపోస్తులు ఇట్టి ఎందరికో నూతన ఆత్మను అనుగ్రహించిన దేవుడు మనకును ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నారు. కనుకనే పౌలు భక్తుడు ఆత్మ పూర్ణులై ఉండుడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనల్ని హెచ్చరిస్తున్నారండి. మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం వదులుకొని చిత్తవృత్తి అనగా హృదయము నూతన పరచబడిన వారమై నీతి యథార్థమైన భక్తితో దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-24 వచనములలో మనకి బోధిస్తున్నారండి. అట్టి నూతన హృదయము నూతన స్వభావము కలిగి ఉండుట దేవుని పోలి ఉండుట అని బైబిల్ సెలవిస్తుందండి. అట్టి నూతన క్రియ జరిగించుటయే దేవుడు మన కఠిన హృదయానికి మారుగా సుకోమల హృదయాన్ని ఇచ్చుట. అది ఆయన అపార దయా సంకల్పమే. అట్టి పాత్రత కొరకు ప్రార్థించుదామండి. దేవుడు మన ఎడల ఇంతటి గొప్ప నూతన క్రియలు జరిగించుచుండగా మనమేమి అని ఆలోచించుదామండి. మనము చేయగలిగినవి ఏమనగా ఆయనకు నూతన మహిమ స్తుతియాగము చెల్లించువాడు దేవుని మహిమపరచువాడు కనుక ఆయన ద్వారా అనగా యేసు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలండి. అనగా ఆయన నామం ఒప్పుకొనిచో యెహోవా ఫలమును అర్పించుదాము. అది దేవునికి ఇష్టమైన కార్యము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20లో దేవుని వాక్యము హెచ్చరిస్తుందండి. క్రీస్తు యేసు మూలముగా సంఘములో మనందరి ద్వారా తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21 అని చెప్పబడినట్లు సర్వకాల సర్వస్థలములందు మనము క్రొత్త గీతికలతో దేవుని స్తుతి చెల్లించుచు మన దేహముల ద్వారా మన హృదయపూర్వకంగా దేవునికి మహిమకరంగా జీవించాలండి. నా మహిమను నేనెవరికి ఇచ్చువాడను కాను అని వాక్యము సెలవు. కనుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దూతగణాలు ప్రస్తుతించారండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారినందరినీ తెప్పించదును అని దైవాజ్ఞ ఏమనగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7లో నూతన ఘనత అండి. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళను నన్ను కనపరచును యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20లో చెప్తున్నారండి. ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. తన వాక్కుతోడనే సకల చరా సృష్టి గావించిన ఆది సంభూతుడు అద్యంతరహితుడు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. పరిశుద్ధుడని దూత గణాలచే రాత్రింబవళ్ళు కొనియాడబడువాడు. అట్టి ఆయన ఘనతను జంతువులు నిప్పుకోళ్ళు కాకోలములు మృగములు ఆకాశములు కీర్తించుచుండ అన్నిటికంటే అధికుడుగా నిర్మించిన మానవుడు దేవుణ్ణి ఘనపరచవలని కదండి. ప్రేతలు ఆయనను స్తుతించలేరు. సజీవులైన మనము ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయన మనకు అనుగ్రహించిన నూతన కార్యములన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించువారమే ఉండాలండి. ఆయన మనకెన్ని గొప్ప నూతన కార్యములు చేసానో గ్రహించుకొని మన దేహముల ద్వారా ఆయనను మహిమపరిచి దైవ దీవెనలు నూతన వర్ష శుభాశిస్సులను అందుకుందామని ఆయన చేసిన మరెన్నో నూతన క్రియలను ధ్యానిద్దామండి. ప్రభు దీవించును గాక. ఆమేన్.